చాలిసారు మారు మారు నువ్వు మారు లేకుంటే బతుకే తీరు మారు. ప్రజా భరోసా అనే కార్యక్రమాన్ని గౌరవనీయులు జిల్లా ఎస్పీ సార్ వచ్చిన తర్వాత గ్రామాలలో ప్రజలకి పోలీసులకి మధ్య సమన్వయ లోపం లేకుండా గ్రామాలలో ఉండే ముఖ్యమైన సమస్యలు అలజడులు ఇంకేమైనా ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే గ్రామాలలో ఈ విధంగా ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహించి వారికి ఉన్న ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మారుమూల పల్లెలకు కూడా పోలీస్ శాఖ యొక్క సర్వీస్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సారు ఈ కార్యక్రమాన్ని పూనుకున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలలో సమస్యలు లేకుండా ఎప్పుడైనా సరే గ్రామాల్లో సమస్యలు లేకుండా ఉంటేనే శాంతియుత వాతావరణం ఉంటేనే ఆ గ్రామం యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. ఒక సమస్యాత్మక గ్రామంలో రెండు వర్గాలు ఉండి ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటే అక్కడ అభివృద్ధి అనేది ఉండదు. ఎప్పుడు పోలీసు వాళ్ళు పికెట్ పెట్టి అక్కడ మర్డర్లు కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటే జనాలకి ఇబ్బంది, అక్కడ అభివృద్ధి కూడా ముందుకు సాగదు. కాబట్టి ఈ సమస్యాత్మకమైన గ్రామాలలో మేము ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారో లేకపోతే ఇబ్బందులు క్రియేట్ చేసే వాళ్ళందరికీ కౌన్సిలింగ్ రాగా అంటే ఈ విధంగా జరిగితే మీకు ముందు ప్రాబ్లమ్స్ అవుతుంది, రౌడీ షీటర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది, సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఒకసారి ఓపెన్ అయినాయి అంటే వాళ్ళకు జీవితాంతం వాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైనా అల్లలు జరిగినప్పుడు కానీ లేకపోతే ఎలక్షన్స్ టైంలో కానీ ప్రతిసారి ఒక్కసారి షీట్లు ఓపెన్ అయితే ప్రతి ఒక్కరిని పిలిచి మళ్ళీ అడగడం జరుగుతుంది. అది జీవితాంతం మరి క్లోజ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. యువత కూడా మన పెద్దోళ్ళు ఇంట్లో ఏది చేస్తే యువత కూడా వాళ్ళని అనుసరిస్తారు. ఊర్లో వర్గాలు కట్టి గొడవలు చేస్తుంటే యువత కూడా అటువైపే పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి యువత కూడా ఈ అల్లలలో వాటిలో పాల్గొనకుండా వాళ్ళ కెరీర్ మీద దృష్టి పెట్టాలి. దృష్టి పెడితే మంచిగా వాళ్ళు చదువుల్లో రాణించి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ మీ గ్రామానికి కానీ మంచి పేరు తీసుకొస్తే అది అందరికీ మంచిది. మీకు తెలిసిందే ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న ఉద్యోగానికి మా పోలీస్ శాఖ కాబట్టి మొదటి నుంచే స్టార్టింగ్ నుంచే మీకు డౌట్ వచ్చినా డౌట్ రాకపోయినా మంచి అలవాట్లు ఉన్నా కూడా మీరు పిలవాలి. 9 దాటినాక ఎట్టి పరిస్థితులు తిరగనియద్దు. ఏదైనా పని ఉంటే హాస్పిటల్ కానీ మెడికల్ షాప్ కానీ పోవటం వేరు. జనరల్గా పోయి ముచ్చట్టు సోది ముచ్చట్టు 4-5 చూసి ఒకరిని చూసి ఒకడు అల్ల ఏం చేస్తాడు, హైదరాబాద్లో ఉంటాడు వాడు, అక్కడ తూల్పేట కానీ ఏదో చెడ్డ దోస్తులు అలవాటు అవుతారు, సిగరెట్లు తాగుతారు. వీడికి వస్తాడు, ఇక్కడ ఏంది 40 కూర్చున్నాక వానికి ఒక సిగరెట్ ఫ్రీగా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి పోతాడు, 10 సిగరెట్లు తెస్తాడు, 5 సిగరెట్లు అమ్ముతాడు, 5 సిగరెట్ల పైసలతో వానికి వస్తాయి. ఇక తర్వాత అర కేజీ అవుతుంది. మెయిన్ ఏంటంటే నాకెందుకులే ఎవడో తాగుతుండే ఊరు బయట నలుగురు అవార పొర్రగాళ్ళని ఈ రోజు అనుకుంటున్నాం. దాన్ని మనందరం ఖండించకపోతే సంవత్సరం తర్వాత ఊళ్ళే దాదాపు 25% మంది పిల్లలకు అలవాటు అవుతుంది. ఊరు బయట ఉంది, ఊళ్ళోకి వస్తుంది, మీ పక్కింటికి వస్తుంది, మన ఇంట్లోకి కూడా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా. నాకేది అంటే ఇది ఈ పోలీసుతో ఇప్పుడు ఏంటి, వేరే దొంగతనం అయితే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటారు, ప్రయత్నాలు చేస్తారు. ఇంకేదైనా కొట్టుకుంటే పోలీసు వాళ్ళు వస్తారు. కానీ గంజాయి లాంటి మహమ్మారిని తరమాలంటే ప్రజల సహకారం లేకుండా దీన్ని చేయటం అసాధ్యం. ఎందుకంటే పంజాబ్ లో మనం చూసాము, ఉడతా పంజాబ్ అనే సినిమా కూడా ఉంది, మీరే చూడండి నెట్ లో. ఎంత పబ్లిక్ ఎంత వరకు పోయి దిగజారిపోయి పబ్లిక్ ఎట్లా అలవాటు పోయినారు, లాస్ట్ కు దాన్ని కంట్రోల్ చేయలేని స్థితికి, దాటి ప్రభుత్వం కంట్రోల్ చేయలేని స్థితికి వచ్చింది. మన తెలంగాణ ప్రభుత్వం అట్లా కావద్దు, మన రాష్ట్రం అట్లా కావద్దు అంటే మీ వంతు మీరు కృషి చేయాలి, మీరు సహకరించాలి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వేగైనా పర్లేదు, ఒక డబ్బా కొట్టు కాడ తాగుతుండ్రు, మీకు సమాచారం వస్తుంది. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. మాకు చెప్తా ఉంటే 1-2 సార్లు 10లో 9 అబద్ధమైన 1 నిజమైన మనకు ఉపయోగమే. మీరు చెప్తా ఉండాలి, మీకు ఏ విధంగా చేస్తే ఉంటారు. కానిస్టేబుల్స్, హోంగార్డ్ ఆఫీసర్స్, డ్రైవర్ ఉంటే ఎవరున్నా మీకు తోచిన అన్నా ఇట్లా నడుస్తుంది, మరి ఇట్లా డౌట్ వస్తుంది, మరి మీరు పట్టుకుంటారా ఏం సంగతి అని మీరు చెప్తా ఉండాలి. ఎందుకంటే మన ఊరు, ఈయన 2 ఏళ్ళు చేస్తే వెళ్ళిపోతాడు. మీరుండేది ఇక్కడే, మీ పిల్లలు అలవాటైన పిల్లలు ఇక్కడే ఉంటారు.
కాబట్టి మన పిల్లలు చెడిపోతుంటే మీరందరూ కూడా తల ఒక చేసి మాకు సహకరించాలి. వచ్చే ఎలక్షన్ లో మీరందరూ కూడా మంచిగా నిలబడాలి, ప్రజలకు సేవ చేయాలి. అట్లే అదే విధంగా పోలీసులకు సహకరించాలి. సహకరిస్తారా? ఓకే. ఎన్నో విధాలుగా నేను కొంచెం గట్టినే చేసేవాడిని, అయినా కూడా ఏం చిన్నవి మా సిబ్బంది కానీ మేము చేసినా కూడా మనసారే కదా అని మీరందరూ కూడా మాకు పూర్తిగా సహకరించారు. మీకు ఈరోజు కూడా సార్ ఎక్కడికి పోతామని అడిగితే తిరుమలగిరి పోతావా, ఆత్మకూరు పోతావా అని లేదు సార్, నేను తుంగతుర్తి పోతా అంటే సార్ నవ్వేడు. ఏంటంటే అంత మార్మూలకు ఉంది, సీఏ పోతాను లేదంటే లేదు సార్, అక్కడికి ప్రజలు ఎన్నిసార్లు పోయినా నాకు ఇంకా తనే తీరేది అన్నట్టు ఉంటాయి సార్. మొన్న కలిసినప్పుడు కూడా చాలా మంది కలిసిరు, ఈ రోజు కూడా కలుసుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే పోలీస్ ప్రజా భరోసా అనేది మీ సమస్యలు మేము తెలుసుకోవటం, మంచి పౌరులను గౌరవించటం, ముఖ్యంగా చట్టాన్ని చేతిలో తీసుకున్న వాళ్ళ పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాం. ఇంకోటి ఏంటంటే మనకు ఈ కొద్ది సమయంలో మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసు సహకరించాలి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాతో డిస్కస్ చేయండి. మా చట్టపరంగా మాకు ఎంత అవకాశం ఉంటే అంతవరకు పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాము. కానీ అట్లని చెప్పి చట్టాన్ని చేతిలో తీసుకొని మీరు ఇల్లీగల్ పనులకు యాక్టివిటీస్ కానీ రౌడీజానికి ఎవరైనా పడే ఆలోచన ఉంటే మాత్రం వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాము. ఎవరిని కూడా చట్టం తీసుకుంటే వదిలిపెట్టే సమస్య లేదు. మాకేంటంటే ప్రజలందరితో కలిసి శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. ఒకరిద్దరు ఉంటారు, 95% అసలు మంచిగానే ఉంటారు. ఒక 4-5% ఏంటంటే హెచ్డి పోతా ఉంటారు. హెచ్డి పోయేటోనికి పోలీసు వాళ్ళకి కంటే హెచ్డి ఎక్కువ చేసేవాడు ఎవడు ఉంటాడు. మాకు కూడా తెలుసు మంచి చేసే వాళ్ళకి ఎట్లా గౌరవించాలో తెలుసు. అదే విధంగా హెచ్డి చేసే వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా మాకు తెలుసు. కాబట్టి మాకు ప్రజలు సహకరించాలి. ఈ ఎలక్షన్ లా మీకు ఏదైనా చిన్న సమస్యలున్నా కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ పనికిరాని ఫ్లెక్సీల పంచాయతీ పెట్టుకుంటారు. ఎందుకు అర్థం కాదు. 3 రోజులు వర్షం పడితే అది పోతుంది, దానికి ఆయనది లేదు, వీడు చింపిండు ఆడ చింపిండు అంటే మనకు అర్థం కాదు. దాని గురించి వచ్చే కిరీటం ఏం లేదు. వాటిని సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. లీడర్లంతా కూర్చొని సాయంత్రం నీది నాది అని సోషల్ మీడియాలో మనం ప్రచారం చేసుకుంటాం. దానివల్ల తాత్కాలిక మన రాష్ట్రానికి ఉపయోగపడు పని చేయాలి. ఎవరైనా నిజంగా పొరపాటు చేస్తే క్వశ్చన్ చేయాలి, కానీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉండాలి. వాడట్లా వీడిట్లా అని మన స్థాయికి మించి విమర్శించడం కూడా మంచిది కాదు. మన స్థాయి మీరు అడగకపోతే అడిగేవాడు లేకపోతే వారికి జీవితంలో ఎప్పుడు కూడా నేను చేసేది కరెక్టే అనుకుంటాడు. మేము కూడా పోలీసు వాళ్ళు వాడు కూడా తాగుతూ ఉంటాడు ఊరు బయట చెట్ల కింద తాగితే వీళ్ళకేంది అనుకుంటాం. మేము పోయి బెదిరిస్తాం. ఎందుకంటే వాడిని ఆ రోజు నేను అడగకపోతే వాడిని ముంగటి నుంచి పోతుంటే రేపు ఏం చేస్తాడు, ఊళ్ళోకి వచ్చి తాగుతాడు, ఎల్లుండి స్కూల్ కాడ తాగుతాడు, తర్వాత పోలీస్ స్టేషన్